ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని 1997లో మన యొక్క ప్రియతమ విజనరీ లీడర్ నాటి ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి మరియు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దార్శనిక నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాకు స్ఫూర్తిగా దాని యొక్క మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు రథసారథ్యం వహిస్తూ ఈ ట్రస్టుని ముందుకు తీసుకువెళ్తున్నారు. మీరు చూశారు, 2 వీడియోలు చూశారు మీరు. మా ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు ఏ విధంగా, ఏ స్ఫూర్తితో, ఎంత ఉత్సాహంతో శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. తన యొక్క పట్టుదలతో, గట్టి దృక్పథంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని, ఆశయాలని ముందుకు తీసుకువెళ్తూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య, వైద్య, విద్య, ఆ తర్వాత మహిళా సాధికారత, దెన్ విపత్తుల సమయంలో ఏ విధంగా ముందుకు వచ్చి కార్యక్రమాలు చేపట్టారనేది మీరు చూశారు. అదేవిధంగా మీరు వైజాగ్లో చూసి ఉంటారు. మన యొక్క బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, వైజాగ్లో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, తిరుపతిలో, దెన్ విజయవాడలో కూడా మనం మొదలుపెట్టబోతున్నాం. అయితే ఈ మధ్య ఫిబ్రవరి 15 నాడు మా యొక్క ట్రస్ట్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రేజింగ్ డే, ఫౌండేషన్ డే నాడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ మేము ఆర్గనైజ్ చేసాం, ట్రస్ట్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేయడానికి. దానికి ముఖ్య అతిథిగా శ్రీ తమన్ గారు వచ్చారు, ముఖ్యమంత్రి మరియు ఫౌండర్ ట్రస్టీ చంద్రబాబు గారు వచ్చారు. అదేవిధంగా ట్రస్టీ, ఫార్మర్ ట్రస్టీగా నారా లోకేష్ గారు వచ్చారు. అండ్ ప్రస్తుతం వన్ ఆఫ్ ద ట్రస్టీస్గా బ్రాహ్మణి గారు, అందరూ కూడా, ప్లస్ డిప్యూటీ సీఎం మన యొక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదే మీటింగ్లో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలను చూసి ఆయన ఎంతో ఇన్స్పైర్ అయ్యి వెంటనే అక్కడి నుంచి ఆయన తెలసీమియా కోసం 50 లక్షల రూపాయలు విరాళంగా అనౌన్స్ చేశారు. తర్వాత ఆయన ఒక చెక్ కూడా 50 లక్షల రూపాయలకి చెక్ కూడా మా ట్రస్ట్కి పంపించి ఆయన పేరు మీద, ఆయన చెప్పినట్టుగా ఒక తెలసీమియా కేర్ సెంటర్ కూడా ఆయన పేరు మీద మేము ఓపెన్ చేయడం జరిగింది విజయవాడలో, హైదరాబాద్లో. ఇకపోతే తెలసీమియా గురించి చాలా విన్నారు మీరు. ఒక 2 నిమిషాలు దీని గురించి చెప్తాను నేను. తెలసీమియా గురించి, ఏదో తెలసీమియాకి ఒకళ్ళు వచ్చి రక్తం ఎక్కిగానే అది సమస్య తీరదు. అది ఒక వ్యక్తి, ఇది జెనెటిక్ డిజార్డర్ కాబట్టి పుట్టుకతో సంక్రమించిన వ్యాధి, ఇది మధ్యలో రాదు. ఇది ఎవరైతే తెలసీమియాతో పుడతారో వాళ్ళకి 5-6 నెలల్లోనే తెలిసిపోతుంది వీళ్ళకి తెలసీమియా ఉన్నదని. వాళ్ళకి టెస్టింగ్ చేయటం, వాళ్ళు గ్రోత్ సరిగ్గా ఉండదు, అలసిపోతూ ఉంటారు, ఫ్యాటీగ్ ఉంటుంది. వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ చేస్తే ఆ టెస్టులో ఈ తెలసీమియా జీన్స్ బయటపడతాయి. మనలో కోట్లలో ఉండొచ్చు తెలసీమియా క్యారియర్స్, ఆ జీన్ క్యారియర్స్. కానీ అది కొంతమందిలోనే బయటపడుతుంది. టెస్టింగ్లో, జెనెటిక్ టెస్టింగ్లోనే బయటపడుతుంది. అది ఒకసారి తెలసీమియాతో జన్మిస్తే
వారికి జీవితాంతం ప్రతి 21 రోజులకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసిన తర్వాత బాడీలో హీమోగ్లోబిన్ కాంటెంట్ పెరిగిపోతుంది. ఆ హీమోగ్లోబిన్ని కంటైన్ చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం ఐరన్ కిలేషన్ కోసం మళ్ళీ మందులు వాడాలి రెగ్యులర్గా. సో తెలసీమియా అనేది ఒక ఐడెంటిఫై అయిన తర్వాత ఆ యొక్క ఫ్యామిలీ మీద పెద్ద భారం పడుతుంది. సంవత్సరానికి కనీసం ప్రతి ఒక్క తెలసీమియా పేషెంట్ మీద తక్కువలో తక్కువ ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి.